ఏంట్రా దినకర్, సంక్రాంతి శుభాకాంక్షలు. కుక్కలు మరిగిన 6 నెలలకి దొంగలు పడ్డట్టుంది. అదేంటి, దొంగలు పడ్డాక కదా కుక్కలు మరిగేది? అలా రూల్ ఉందా? ఓ ఇవాళ కదా. ఉగాది శుభాకాంక్షలు. ఏం చేస్తున్నారు మీ ఇంట్లో? మా ఇంటి ప్రభుత్వం సంక్షోభంలో ఉంది. అంటే నిన్ను కూడా డిపోర్ట్ చేస్తున్నారా? ఇంట్లో సంక్షోభం అంటే మా ఆవిడ ఉండేవాళ్ళు. సో ఉగాది అని కూడా చూడకుండా బిర్యానీ చేసుకుని లైవ్ చేస్తాం. ఓ, మీ ఆవిడ ఊరైతే తగ్గేదేనే అన్నమాట. ఏంటి, బిర్యానీ తినడానికి కూడా గడ్డం కింద చేయి పెట్టి తగ్గేదేలే అనాల్సినంత సీన్ ఉందా? మరి ఆ డైలాగ్ ఓవర్ చేస్తున్నారు. ఇంకో విషయం, మన అనిల్ గారు ఉన్నారు కదా, ఆయన కూడా వాళ్ళ ఆవిడ పుట్టింటికి పిచ్చిబర్గ్ వెళ్ళిందంట. పిట్స్బర్గ్లో పుట్టిల్లా? ప్రాస బాగుందన్నమాట. సీరియస్, వాళ్ళ ఇల్లాస్ పిట్స్బర్గ్లో ఉంటారు. బిర్యానీ ఎందుకు? అనిల్ గారైతే ఉగాదిని పద్ధతిగా జరిపిస్తారు. నమస్తే సార్, మా ఆవిడ ఊరెళ్ళింది, నీ ఆవిడ ఊరెళ్ళారు. కొత్త తెలుగు సీరియల్ టైటిలా? కాదు సార్, ఫ్యాక్ట్. సార్, నీ ఆవిడ పుట్టింటికి పిట్స్బర్గ్ వెళ్ళారంటగా? అమెరికాలో ఆడవాళ్ళు పుట్టింటికి కాదు కదా, పక్కింటికి కూడా వెళ్ళరు బాబు, వెళ్ళరు. ఏదో చిన్న ట్రిప్ అంతే. పోనీలేండి సార్, ఈ ఉగాది మీ చేతుల మీదుగా జరిపించాలి. ఏంటి, నన్ను మీరు ఒక ఊరి పెద్దగా భావిస్తున్నారన్నమాట? అదే, వయసులో బాగా పెద్దని భావిస్తున్నాను సార్. ఓకే చేయిస్తాను. నాకు పండగల్లో పద్ధతులు ఇంపార్టెంట్, ఏ అవకతవకలు రాకూడదు, సాంప్రదాయం ముఖ్యం. ఓకే సార్. ట్రాఫిక్ పోలీస్ చూసాం, మాల్ పోలీస్ చూసాం, ఈయనట్రా పండుగ పోలీసులో ఉన్నాడు. ఉగాది అంటే ఉగాది పచ్చడి. ఉగాది పచ్చడి అంటే షడ్రుచులు, అంటే తీపి, పులుపు, వగరు, చేదు, కారం, ఉప్పదనం. మసాలా ఉండదా సార్? నా స్పీచ్ని గ్రాండ్ లైన్ రోడ్ మీద స్టాప్ సైడ్లా కనుక్కున్నావు అనుకో, నేను చెక్కేస్తాను ఇప్పుడే. అబ్బా, అలా వద్దు సార్, మీరు కానీ ఉండదు. ముందుగా వగరు కోసం మామిడికాయ కావాలి. వెళ్ళి తెస్తా సార్. ఇదేమైనా మౌంటైన్ వ్యూ అనుకున్నావా? మౌంటైన్ హౌస్. మామిడికాయ కావాలంటే 3 నెలల ముందు ఆలోచించి పెట్టుకోవాలి. సర్లే, మామిడికాయ లేకపోతే మ్యాంగో జ్యూస్ వేసేద్దాం. చింతపండు కావాలి. ఒక్కసారి డెఫినెట్గా చింతపండు అయితే చూశాను సార్. చింతపండు చూసావా? చూసినప్పుడు సెల్ఫీ తీసుకోలేదే. సరే, పిగులు చేద్దాంలే. నెక్స్ట్ ఉప్పు. మీ ఉప్పు తిని బతకాలన్నది సార్. ఓహో, లేదని చెప్పడానికి తిప్పలా బాబు. సరే, ఉప్పు బదులు చిప్స్ వేద్దాం. అట్రా. నెక్స్ట్ వేపాకు. ఉప్పు లేని వాడి దగ్గర వేపాకు వెతకడం మీ అమాయకత్వం సార్. ఏమీ లేవంటావేంటయ్యా, బడ్జెట్ లేకుండా బాహుబలి సినిమా తీసినట్టుంది. సర్లే, మావిడు వండిన కాకరకాయ కూర నాతో పాటు తీసుకొచ్చాను, ఇది ఊహించే, అది వేసేద్దాంలే. కోవిడ్ వ్యాక్సిన్ తయారు చేస్తున్నట్టుంది, ఏం కలుపుతున్నారో తెలియట్లేదు. షుగర్ ఉందా బాబు? లేదు సార్, లక్కీగా ఇంకా ఆరోగ్యంగా ఉన్నాను. నీళ్ళు కాదు, ఇంట్లో. మొన్న ఒక రోజు మా ఆవిడ చారులో ఉప్పు వేయబోయి షుగర్ వేసింది సార్. 1600 దశకంలో మొగలు మన దేశాన్ని పాలించినట్టు హిస్టరీ చెప్తావేంటయ్యా? సర్లే, కారం ఉందా? ఉంది సార్. ఏంటి, ఉందా? ఏం బాబు, కారాన్ని కడుపులో పెట్టుకుని తిరుగుతున్నావా ఏంటి? అదొక్కటే లభ్యమైంది. సరే, తినండి. టేస్ట్ బయటకు పోయి ట్రంప్ వచ్చినట్టుంది సార్. రివ్యూ బాగుందని ఎవరో చెప్పి వెళ్తే సినిమా పేరంగా ఉన్నట్టుంది. చెత్త టేస్ట్. నాకు బాగానే ఉంది. బ్యాచులర్ కదా, వరద పద్ధతులతో సమానం. సరే, నెక్స్ట్ మనం చేయాల్సిన పని పంచాంగ శ్రవణం. నాది మేషరాశి. ఈ సంవత్సరం మేషరాశికి మిశ్రమ ఫలితాలు ఉంటాయంట.
మిశ్రమాలు కలపడం అంటే వీడు ఏమన్నా ఫార్మసిస్ట్ అవుతాడా? ఇంట్లో ఉప్పు ఎక్కడ ఉందో కూడా తెలియదు వీడికి. బాబు బ్యాచులర్ ఆఫ్ ఫైన్ ఆర్ట్స్, ఆ మిశ్రమం కాదు బాబు, పేషెంట్స్ బతికిపోయారు. నువ్వు కానీ విద్యార్థులు కష్టపడితే కానీ పైకి రాలేరు. నా మిథున రాశిలో అలా లేదు. విద్యార్థులు గాలికి తిరిగినా పైకి వస్తారు. ఈ సంవత్సరం మేషరాశిలో వారికి మిత్రులతో ముప్పు అని ఉంది. నువ్వేనేమో. అవునరా, నా రాశిలో ఉంది. మేషరాశి వాళ్ళు ఈజీగా బోల్తా కొట్టొచ్చని. మీ రాశి వాళ్ళు మీ ఇద్దరే ఉన్నట్టు కొట్టుకుంటున్నారేంటి? బయట 3 మంది దొరుకుతారు, వాళ్ళతో సావకాశంగా కొట్టుకుంది. కానీ నెక్స్ట్ చదవండి. సరే, నాకు ఆదాయం 6, వ్యయం 26. నాకు ఆదాయం 66, వ్యయం 6. అమ్మని అప్పుడు ఎప్పుడో నా దగ్గర స్క్రూ డ్రైవర్ తీసుకుని ఇవ్వలేదు. అందుకనేమో నాకు ఆదాయం తక్కువ ఉంది, నీకు ఎక్కువ ఉంది. ఇదిగో మేషరాశి మిథున రాశి బాయిలో ఉండాలయ్యా. ఇదిగో ఎంటీటీఏ తెలుగు అసోసియేషన్లో కవి సమ్మేళనం అవుతుంది. అందులో బెస్ట్ కవితకి $1000 ఇస్తున్నట్ట. పదండి, అందరం ట్రై చేద్దాం వెళ్ళి. సభకు నమస్కారం. ఎంటీటీఏ ఉగాది కవి సమ్మేళనానికి స్వాగతం. ముందుగా నా కవిత్వం చెప్తాను. నేను కవిని కానన్నవాడిని కత్తితో పొడుస్తాను. నేను రచయితని కాదన్నవాడిని రాయెత్తి కొడతాను. ఏంటి బాబు, చంటాపై సినిమాలో శ్రీలక్ష్మి చెప్పిన కవిత చెప్పి $1000 కొట్టేద్దామని? వెళ్ళవయ్యా, మాకు యూట్యూబ్ చూడడం వచ్చు, పైగా స్కిప్ యాడ్ కూడా చేయక్కర్లేదు, ప్రీమియం అకౌంట్. కవిత్వం వినండి. ఫేస్బుక్ పిలుస్తోంది. పోస్ట్ను చూసి కామెంట్ చేయి. కనీసం లైక్ అయినా చేయి. ఫేస్బుక్ పిలుస్తోంది. వాట్సాప్ అరుస్తోంది. మెసేజ్ చేయి, మేమైనా చేయి, థమ్స్ అప్ చేయి. నా చేతి కన్నా వస్తా ఉంది నీకు 4 వెయ్యడానికి. ఏంటి బాబు, నీ రోజు కార్యాలు చెప్పి కవిత్వం అంటావా? పోవయ్యా. పసిడి రంగారు పుంజు విచ్చేసెను. ఓ మగువా వంకాయ వర్ణాన వలువలు కట్టెనవో తిలకింప. ఓ మగువా పైకి పయనమై నాట్యమాడు. కళ్ళు తాగిన కోతి వలే కుప్పి గంతులు ఎంత మంచి కవిత్వం. పసిడి వంక పుంజ అంటే బంగారు కోడి బిట్ట వచ్చినంటే పాటకి వచ్చింది. అలా బాబు, ఓండి అందరు మౌంటైన్ అవుతో కనిపించారు, మీ పని పడకండి. ఏంటి సార్ ఇలా ఫ్లాప్ అయింది? ఇంకా మౌంటైన్ హౌస్లో ఎలా తిరగలం బాబు? మీరు చూడలేదు కానీ నేను చూశాను. మన ముగ్గురికి ఈసారి రాజఫలంలో ఏముందో తెలుసా? రాజపూజ్యం 2, అవమానం 6. అంటే మనం ఏం చేసినా ఇలా అవమానం పడాల్సిందే. ఇదిగో దులుపుకు పోవాలయ్యా, పదండి.